ఇదిగో ఈయన వస్తున్నా అంట ఇవాళ సారు. అదే వస్తాడంట. మరి ఇవాళ వస్తాడో, రేపు వస్తాడో నాకు తెలిసి ఇవాళ రేపు రాడైనా. ఎప్పుడైతే ఈ బడ్జెట్ పెట్టే ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుంది కదా, ఆ గవర్నర్ ప్రసంగం రోజు వస్తాడు. ఎందుకంటే ఆ రోజు ఏం మాడవస్తలేదు కాబట్టి నెక్స్ట్ డే వస్తాడు. కాసేపు బడ్జెట్ మన ఆర్థిక మంత్రి బడ్జెట్ చదువుతాడు కదా, అప్పుడు వస్తాడు. అప్పుడైతే ఈయన గురించి డిస్కషన్ ఉండదు కదా. ఆ 2 రోజులు వస్తే అటెండెన్స్ చేసుకుంటాడు, వచ్చా మళ్ళీ పీకుతాడు ఈయన. మళ్ళీ ఏదైనా మాట్లాడతాడు చూడండి, ఏదైనా సమస్యలపై అసెంబ్లీలో పోరాడతాం, నేను వస్తున్నా, మీరంతా కూడా రావాలి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 4 లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ 14 నెలల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వ తీరును సహేతుకంగా ఎండగడదాం, హామీల అమల్లో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రతిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తప్పకుండా వెళ్ళండి. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కీలక ఆదేశాలు ఇక్కడే చెప్పేశారు. చూశారు ఆయన ఆయన ఏమన్నాడు? ప్రతిరోజు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రండి అలా, అసెంబ్లీకి వెళ్ళండి అన్నాడు ఆయన. ఇక్కడే మనకు అర్థమైపోతుంది సార్ రారు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుందండి, కెప్టెన్ అంటే మొత్తం ఆడాలి, నాకు అంత ఓపిక లేదంటారు చూసా. ఈ కెప్టెన్ ఏంటంటే జస్ట్ టాస్క్ వచ్చి వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు కూడా ఈయన ఏదో ప్రేమతో రావట్లే, రాకపోతే డిస్క్వాలిఫై చేస్తారు కాబట్టి వస్తున్నాడు. నిజంగా ప్రజా సమస్యలపై మాట్లాడదామనో కాంగ్రెస్ని ఎండగడదామని నేను రావట్లా. కరెక్ట్గా లాస్ట్ టైం వచ్చాడు ఈయన అసెంబ్లీకి బడ్జెట్ సమావేశాలు అప్పుడు, గవర్నర్ ప్రసంగం అప్పుడు వచ్చాడు. ఇక అయిపోయింది, కాంగ్రెస్ని ఎండగడతాం, కాంగ్రెస్ని ఉరికిస్తాం, పరిగెత్తిస్తాం అన్నాడు. అటే పోయాడు మనిషి. మళ్ళీ వాళ్ళు వచ్చాడు, నిన్న వచ్చాడు, మళ్ళీ ఉరికిస్తాం అంటున్నాడు. చూద్దాం ఏమన్నాడు. కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలం, మనం ఇవ్వని హామీలు అమలు చేశాం. వాయమ్మా, నాకు కనపడలేదండి 9 ఏళ్లలో. ఒకటి చెప్తారా సార్, మీరు ఇవ్వని హామీలు అమలు చేసింది మీరు? ఒక్కటి, ఎక్కువ ఒక్కటి ఇచ్చిన హామీలే దిక్కులేవు. మీ 9 ఏళ్ల హయాంలో ఇవ్వని హామీలు కూడా అమలు చేశారంట. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలపై చేతులెత్తేసింది. సభలో ప్రజా సమస్యలపై నిలదీయాలి, దానికి ముందు మీరు సభకు రావాలి. బీసీ ఎస్ రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ఇస్తారంట. వెరీ గుడ్. బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం. గత 14 నెలల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇవ్వని హామీలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేశారంట. మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీ 10 సంవత్సరాల్లో ఆ ₹1,00,000 రుణమాఫీ చేయకుండా మీరు పోస్ట్ పోన్ చేసి చివరికి అవుటర్ రింగ్ రోడ్ని అమ్మి పాడదొప్పి డబ్బులు ఇస్తే అప్పటికే అది 2 లక్షలై కూర్చుంది. వడ్డీలు పెరుక్కుంటా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినా కూడా చాలా మందికి ఎందుకు ఇంకా ఆ పథకం పూర్తిగా అందట్లేదంటే మీరు చేసిన తప్పు వల్ల. 10 ఏళ్ళు దాన్ని పెండింగ్ పెట్టి ₹1,00,000 ఉన్నోడికి 2 లక్షలు చేశారు మీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు డెడ్ లైన్ పెట్టింది. 2 లక్షల పైన ఉన్నోడికి ఎవరికి కాలేదు. మీరు 99,999 ఉన్న వాళ్ళ దగ్గరికి ఎంతమంది దగ్గరికి ఆపేశారు? మీరు చివర్లో ఇచ్చారు మీరు రుణం, అది కూడా అవుటర్ రింగ్ రోడ్ అమ్మేసి ఇచ్చారు మీరు చివర్లో. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు దీని గురించి, హాస్యాస్పదం. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయలేక చేతులేసిందని విమర్శించారు. బుధవారం నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతును రాజును చేశాం. ఇదేంది ఇది? ఆయన అంటాడు ఇది నేను చూడలా అని. అంటే ఇప్పుడు రైతులందరూ రాజులు అయిపోయారా బీఆర్ఎస్ హయాంలో? అంటే కిరీటాలు పెట్టుకొని గుర్రాల మీద తిరిగి రాజులు, భటులు, సైనికులు వీళ్ళందరూ ఉంటారు కదా, మంత్రి, అట్లా అయిపోయారా? నాకు కనపడలేదే. అంటే ఏంటి, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో రాజులుగా ఉన్న రైతులంతా ఈ 14 ఇట్లా చిటికే కానీ మళ్ళీ భేదవాళ్ళు అయిపోయారా? రోడ్డు మీదకి వచ్చేసారు, రాజులను చేశారంట రైతుల్ని. ఈ కబుర్లు చెప్పమంటే తెల్లారు చెప్తాడు ఈయన. కబుర్లు చెప్పాయంటే కబుర్లు పెట్టేదానికి ఒలింపిక్స్లో కనుక ఏమైనా పథకం పెడితే ఈయనకే ఆ పథకం, డౌట్ లేదు దాంట్లో. కబుర్ల పథకం ఏమైనా పెడితే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కూడా ఈయనకే ఇస్తారండి. రైతు రాజు అయిపోయాడంట, ఇప్పుడు బికార్ అయిపోయాడంట 14 నెలల్లో. ఇట్లా అంటే రైతు రాజు అయిపోయాడు, ఇట్లా అంటే బికార్ అయిపోయాడంట. సొల్లు కబుర్లు, కాకమ్మ కబుర్లు చెప్పమంటే కూర్చొని ఓ పుంకాలుగా చెప్తాడు. రైతుల్ని అన్యాయం చేసింది ఎవరు? కృష్ణా జలాలు, గోదావరి జలాలు, కృష్ణా జలాలు ఎత్తుకుపోతుంటే చూస్తా ఊరుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డితో చట్టాపట్టాలు వేసుకొని చేతులు వేసుకొని తిరుగుతూ బనకచెర్ల లేకపోతే ఈ మిగతా ప్రాజెక్టులు ఎత్తు పెంచుకుంటుంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంది ఎవరు? ఏ పాటికి మీరు ఉన్న 9 ఏళ్ళు కాళేశ్వరం మీద ఎందుకు మీకు ఇంట్రెస్ట్ అయ్యా అంటే, గోదావరి జలాల్లో కనీసం 1 TMC మనం తేవాలన్నా లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలి.
ఎత్తిపోయాలి నీళ్ళు తీసుకొచ్చి. నీళ్ళు ఎత్తిపోయాలంటే దాంట్లో మోటార్లు, కాంట్రాక్ట్లు, డబ్బులు, మీకు స్కీములు, స్కాములు అవన్నీ ఉంటాయి. కాబట్టి మీకు గోదావరి జలాలపైన ఇంట్రెస్ట్. కృష్ణా జలాలు అయితే ఎత్తిపోయే అవసరం లేదు, ఊరకే వస్తాయి మనకి. దాంట్లో మీకేం మిగలదు కదా. దాంట్లో అయితే మంచిగా బోర్లు, పైపులు, స్కీములు, స్కాములు మంచిగా ఉంటాయి. కాబట్టి మీకు అదంటే మస్తు ఇంట్రెస్ట్ మీకు. మళ్ళీ మీరు చెప్తున్నారు రైతు రాజు అయిపోయాడంట, ఇప్పుడు రైతు రోడ్డు మీదకి వచ్చేసాడంట. అది కూడా 14 నెలల్లో టప్పని అయిపోయాడంట. మనం హామీ ఇవ్వని కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను అమలు చేసి ప్రజలకు సంక్షేమాన్ని అందించాం. అంటే మనం చేశాడని చెప్పుకోవాలండి. మిగతా అన్ని పక్కన పెట్టేస్తే ఈ కేసీఆర్ కిట్ మాత్రం నిజంగా చాలా అద్భుతమైన కిట్. మరి దాంట్లో ఎంత స్కామ్ జరిగిందో ఏంటో పక్కన పెడితే కేసీఆర్ కిట్ మాత్రం బాగుండింది అప్పట్లో. ఇక రాష్ట్రంలో 2 సార్లు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాం. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 2500 ఇస్తామన్న హామీని అమలు చేయలేదు. పెన్షన్ పెంపు లేదు. గురుకులాలను మనం అద్భుతంగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. ఇదిగో మళ్ళీ ఇంకో డైలాగు. గురుకులాలనినా అద్భుతంగా తీర్చిదిద్దాడంట. ఒక్క సొంత భవనం కట్టావా కేసీఆర్ నువ్వు నీ 9 ఏళ్ల హయాంలో? మీ బీఆర్ఎస్ నాయకుల వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ భవనాల్లో నువ్వు ఈ గురుకులాలు పెట్టేసి వాళ్ళకి రెంట్ కట్టావు. ఎన్ని సంక్షేమ హాస్టల్స్ మీ బీఆర్ఎస్ వాళ్ళ చేతిలో ఉండినాయి అప్పుడు? ఇప్పటికీ ఉన్నాయనుకోండి. వాళ్ళకి అక్రమంగా ఊరికే రెంట్ ఇచ్చావు. అద్భుతంగా తీర్చిదిద్దామంట. చెప్పడానికి మీకన్నా ఉండాలి, ఇంటానికి మాకన్నా ఉండాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎట్టాకు సిగ్గులేదు, వచ్చి మీ సంకలనం అవుతున్నాడు ఇప్పుడు. కనీసం వినే వాళ్ళకి మాకన్నా ఉండాలి కదా. గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దాడంట. ఇదో జోక్ ఇది. రైతులు, నేతన్నలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సార్ మీ హయాంలో కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు సార్. కానీ మీ హయాంలో ఏంటంటే మీడియా పీక నొక్కి పట్టుకునేవాళ్ళు, మీరు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. మీ హయాంలో ఇంతకన్నా అరాచకాలు జరిగినాయి. మీరేదో దేశంలో సస్యశ్యామైన పాలన చేసేసాను నేను, దేశానికే దిక్సూచి మా తెలంగాణ అని చెప్తుంటారు కదా. దేశానికి దిక్సూచి ఏం కాదు. మీరు దేశంలో ఎక్కడా జరగనటువంటి ఒక నిరంకుశమైన ఒక అరాచక పాలన చేశారు మీరు. కాకపోతే మేమేంటంటే ఇప్పుడు మిమ్మల్ని అసెంబ్లీకి రమ్మని ఎందుకు అంటున్నామంటే మీరు వచ్చి అసెంబ్లీలో పీకుతారో పొడుస్తారని కాదు. ఈ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు మీ దారిలోనే వస్తుంది. కొంచెం మీరు సీనియర్, కాస్త తెలిసిన వాళ్ళు, 1,00,000 పుస్తకాలు చదివిన నాలెడ్జ్ ఉన్నోళ్ళు, మీరేమన్నా కొంచెం చెప్తారేమోనని రావాలి కదా మీరు అసెంబ్లీకి. రాడు. నాకు తెలిసి ఖచ్చితంగా ఆ గవర్నర్ ప్రసంగం రోజు వస్తాడు, బడ్జెట్ రోజు వస్తాడు, పీకుతాడు. ఈ మధ్యలో వచ్చి ఇలాంటి డైలాగులు చెప్పి సొల్లు చెప్పి వెళ్తాడు. అదిగో మళ్ళీ ఇంకోటి కూడా, విద్యుత్ కొరతలు పెరిగిపోయినాయంట. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలులో ఎంత స్కామ్ చేసావో తెలవదా కేసీఆర్? నువ్వు మొత్తం స్కాములు చేసి వదిలేసి ఇప్పుడు వీళ్ళనంటే ఎట్లా? సరే వీళ్ళు కూడా ఏమైనా ఇరగదీస్తున్నారు, నేను అంటలేదు. మీ దారిలో వీళ్ళు కూడా వస్తున్నారు. కానీ నువ్వు చేసిన తప్పుల వల్ల వీళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఒక 20%, 30% వీళ్ళయ్యే ఎక్స్ట్రాలు చేసే ఉన్నాయి. మిగతా అంతా మీ తప్పులు వీళ్ళు భరిస్తున్నారు. మీరు 4 లక్షల కోట్లు అప్పు చేశారు, 1,52,000 కోట్లు అప్పు చేశారు. మీరు చేసిన 4 లక్షల అప్పుకి మీరు చేసిన 4 లక్షల కోట్ల అప్పుకి వడ్డీ ఎంత అవుతుంది? ఆ వడ్డీ పోగా మిగతా 1,50,000 కోట్లు వీళ్ళు అప్పు చేశారు. వాళ్ళకి మీకు పెద్దగా తేడా ఏం లేదు. కాకపోతే మీరు గట్టిగా కొట్టేవాళ్ళు మాకు దెబ్బ తెలిసేట్టు, వాళ్ళు మెల్లగా కొడతారు తెలియకుండా. ఎవరు కొట్టినా నొప్పి మాకే చివరికి. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలి, కానీ ఫామ్ హౌస్లో కూర్చోవాలి, బయటికి రారు. పోరాటం మాత్రం చేసేయాలి. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల నుంచి చీల్చి చెండాడాలి. వాయమ్మో. బీఆర్ఎస్ మీద సర్కారు చేస్తున్న తప్పు నిందలు తిప్పికొట్టాలి. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై అసెంబ్లీ, మండలిలో కొట్లాడాలి. ఎండిన పంటలు, అందని కరెంటు, దక్కని సాగునీరు, కాలిపోతున్న మోటార్లు తదితర రైతు సమస్యలు, తాగునీటి కొరతపై సభల్లో గొంతు వినిపించాలి. బీసీఎస్ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా గళం విప్పాలి. మరి మీ హయాంలో ఎందుకు పెట్టలేకపోయారు సార్ మీరు బీసీఎస్ రిజర్వేషన్ బిల్లు? మీరు సరే ఇప్పటికైనా గళం విప్పాలంటారుగా, చూద్దాం ఏం మాడతారు మీరు. ఇక రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై నిలదీయాలి. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏల పెండింగ్, పీఆర్సీ అమలుపై సర్కారుని ప్రశ్నించాలి. మళ్ళీ ఇక్కడ కూడా రిటైర్మెంట్ వయసు పెంచింది నువ్వే. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం ఒత్తిడి చేయాలి. విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవటం, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, దళిత బంధు నిలిపివేయటం, గొర్రెల పెంపకం, చేపల పంపిణీ వంటి వాటిపై అసెంబ్లీలో, మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలి. 6 గ్యారంటీల అమలుపై అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని ఎండగట్టాలి. ప్రతి అంశంపై లోతుగా అధ్యయనం చేయాలంట. సభలో ఇంకా ప్రభావవంతమైన ప్రజా సమస్యల మీద పోరాడేందుకు, సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు శాసనసభ, మండలిలో 3 చొప్పున పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నియమిస్తాం.
పార్టీ డిప్యూటీ ఫ్లోర్ నియమిస్తారు. మీ కొడుకున్నాడుగా, ఆయనే పెట్టొచ్చు కదా. ఆ పేర్లను త్వరలోనే ప్రకటిస్తా. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రోజుల్లో బీఆర్ఎస్ శాసనసభ మండలి సభ్యులందరూ నిర్ణయ సమయానికంటే కనీసం అరగంట ముందు హాజరు కావాలి. సమావేశాలు జరుగుతున్న రోజులు అంశాల వారీగా సన్నద్ధమవ్వండి. ప్రతి అంశం పైన లోతుగా అధ్యయనం చేయండి. ఎవరెవరు ఏ అంశంపై మాట్లాడదనేది ముందే నిర్ణయించుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజైన బుధవారం గవర్నర్ ప్రసంగానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఇలా వస్తారంట పెద్ద సారు. గవర్నర్ ప్రసంగంలో ఏం మాడవసరం లేదుగా, వచ్చి కూర్చొని వెళ్ళిపోతే అయిపోద్దిగా. అందుకని వస్తున్నారంటండి ఇవాళ. వాళ్ళు చేసింది ఏమీ లేదు, వీళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు 10 సంవత్సరాల్లో అరాచకం చూపిస్తే వీళ్ళు 14 నెలల్లో దాదాపుగా అదే దారిలో పోతున్నారు వీళ్ళు కూడా.